నిన్నైతే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అయితే లిటరల్లీ హార్దిక్ పాండ్యా తన విశ్వరూపం అంటే ఏందో చూపించాడు. విత్ ద బ్యాట్, విత్ ద బాల్ కూడా చాలా మంచి కంట్రిబ్యూషన్ చేశాడు మన ఇండియాకు. అసలు క్లచ్ అంటే మీనింగ్ ఏంటో చూపించాడు క్రికెట్ వరల్డ్‌కి. టాస్ విషయానికొస్తే మన ఇండియా యథావిధిలానే ఓడిపోయింది. టాస్ సౌత్ ఆఫ్రికా గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఇనీషియల్లీ చూసుకున్నట్లయితే పిచ్ అయితే బ్యాటింగ్ అసలు అంత మంచిగా అయితే అసలు ఎక్కడ కానీ కనిపించలేదు. చాలా డిఫికల్ట్‌గా అయితే కనిపించింది. ఈవెన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్టర్ అయిన అభిషేక్ శర్మనే ఎటువంటి ఛాన్సెస్ తీసుకోలేకపోయాడు ఈ పిచ్‌లో. అతడు ఆడిన 12 బాల్లలో కేవలం 17 రన్‌లకు మాత్రమే స్టిక్ అయిపోయాడు. ఈవెన్ దీనికి ఒక రీజన్ అయితే ఉంది. ఇనీషియల్లీ అభిషేక్ శర్మ పవర్ ప్లేలోనే రెచ్చిపోయాడతాడు. కానీ అభిషేక్ శర్మకి పవర్ ప్లేలోనే ఎక్కువ స్ట్రైక్ అయితే ఇవ్వలేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఎవరొస్తే వాళ్ళే స్ట్రైక్‌లో ఉండిపోయారు. కాబట్టి అభిషేక్ శర్మకి ఇనీషియల్లీ పవర్ ప్లేలో ఎక్కడ కానీ ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత అతడు పవర్ ప్లే తర్వాత యాక్సిలరేట్ చేయలేక యాక్సిలరేట్ చేసే విధానంలో అతడు అవుట్ అయిపోయాడు. లేదంటే అభిషేక్ శర్మ ఒక మంచి డీసెంట్ స్కోర్ చేసి ఉండేవాడేమో ఈ పిచ్ పైన నాకు అనిపించింది. ఈ పిచ్ పైన అయితే చాలా క్రిటికల్‌గా అనిపించింది చాలా ప్లేయర్స్‌కు. మధ్యలో వచ్చి తిలక్ వర్మ అయితే అదో ఇదో అన్నట్లు కొంచెం స్టడీగా స్టేబుల్‌గా ఆడుతూ కొంచెం చిన్న ఇన్నింగ్స్ అయితే బిల్డ్ చేశాడు. ఇక తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ మరియు హార్దిక్ పాండ్యా అయితే చాలా మంచిగా ఆడారు. మెయిన్‌లీ హార్దిక్ పాండ్యా అసలు ఏమన్నా బ్యాటింగ్ చేశారా? మన ఇండియన్ బ్యాటర్స్ మొత్తం అందరూ ఒక పిచ్ మీద బ్యాటింగ్ చేస్తే ఇతడొక్కడు మాత్రం ఇంకో పిచ్ మీద బ్యాటింగ్ చేసినట్లు బ్యాటింగ్ చేశాడు. లిటరల్లీ అతడు ఆడిన 28 బాల్లలో 59 రన్లు కొట్టి అందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మెయిన్‌లీ 210 స్ట్రైక్ రేట్‌ని మెయింటైన్ చేస్తూ ఈ పిచ్‌లో ఇటువంటి బ్యాటింగ్ చేయడం అసాధ్యం, సుసాధ్యం అన్నట్లు చూపించాడు. తన బ్యాటింగ్‌తో ఇనీషియల్లీ కేశవ్ మహారాజ్ లాంటి స్పిన్నర్‌ని పెద్ద పెద్ద సిక్స్‌లు కొట్టాడు తన ప్యూర్ పవర్‌ని యూజ్ చేసి. ఆ తర్వాత ఎప్పుడైతే ఫాస్ట్ బౌలర్స్ వచ్చాడో అక్కడ అతని తెలివిని యూజ్ చేస్తూ క్లియర్‌గా ఆ గ్యాప్స్‌ని మరియు జస్ట్ ఇన్‌ఫీల్డ్ పైనుంచి కొట్టడం ఇటువంటి తెలివిగా బ్యాటింగ్ అయితే చేశాడు. అదైతే బ్లెండర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండ్యాను ఎప్పుడు చూసుకున్నా కూడా అతడు పవర్ హిట్టింగ్ చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తాడు. కానీ ఈ ఇన్నింగ్స్‌లో చూసినట్లయితే చాలా మంచిగా ఫాస్ట్ బౌలర్లని గైడ్ చేశాడు డెప్త్ ఓవర్స్‌లో. ఇక సౌత్ ఆఫ్రికా యొక్క బౌలింగ్ విషయానికొస్తే వాళ్ళు పర్లేదు చాలా మంచి బౌలింగ్ వేశారు. కానీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా పిచ్ మీదకి వచ్చాడో అక్కడైతే మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేశాడు. అంతవరకైతే చాలా మంచిగానే బౌలింగ్ వేశారని చెప్పుకోవచ్చు. మెయిన్‌లీ లుంగి ఎంగిడి అయితే ఇనీషియల్లీ పవర్ ప్లేలోనే 2 వికెట్లు తీసి మన ఇండియానైతే ఆ బ్యాక్ ఫుట్‌లోకి నెట్టి పడేశాడు. ఆ తర్వాత ఒక వికెట్ తీసి పర్లేదన్న బౌలింగ్ వేశాడు. మెయిన్‌లీ మాకో యాన్సన్ అయితే వేసిన 4 ఓవర్లలో కేవలం 23 రన్లు ఇచ్చి 5.8 మెకానిజం మెయింటైన్ చేసి చాలా క్రిటికల్‌గా కనిపించాడు. చాలా రోజుల తర్వాత కమ్‌బ్యాక్ చేసిన ఆండ్రిచ్ నోర్జే అయితే వేసిన 4 ఓవర్లలో 41 రన్లు ఇచ్చి హెవీగా కనిపించాడు. లిటరల్లీ 10.20 ఎకానమీ మెయింటైన్ చేశాడు. కేశవ్ మహారాజ్ వేసిన 2 ఓవర్లలో 12 ఎకానమీ మెయింటైన్ చేసి 25 రన్లు ఇచ్చాడు. అందరికన్నా ఎక్కువ మంచి ఇంప్రెసివ్‌గా కనిపించింది డొవేనా ఫెరేరో. ఇతడైతే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా కనిపించాడు. మెయిన్‌లీ అతడు వేసే స్పిన్ బౌలింగ్‌లో లిటరల్లీ అతడు 110, 115 ఇటువంటి పేస్‌లు వేస్తున్నాడు. అందులో అది కూడా ఒక ఓవర్ అతడు వేసిన 18థ్ ఓవర్ అయితే బ్లండర్ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ అతడు కేవలం 8 రన్లు ఇచ్చి ఒక వికెట్ తీశాడు ఆ 18థ్ ఓవర్‌లో. అందులో ఒక వైడ్ వేశాడు. ఇఫ్ ఇన్‌కేస్ ఆ వైడ్ వేయకుంటే 7 రన్లు 18థ్ ఓవర్‌లో 7 రన్లు ఇచ్చాడంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బౌలర్ కింద కన్సిడర్ చేయవచ్చు. ఆఫ్‌కోర్స్ అతడు చాలా లక్కీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఎట్టకేలకు మన ఇండియా అయితే 175 టార్గెట్‌ని అయితే పెట్టింది బోర్డు పైన. ఇదైతే చాలా వరకు తక్కువ టార్గెట్ అని మనందరం అనుకున్నాం. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ మన ఇండియాలో ఏ పిచ్‌లో అయినా డ్యూ వస్తుంది. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి డెఫినెట్‌లీ డ్యూ వస్తుంది. బాల్ అనేది వెట్ అయిపోతుంది. చాలా కష్టమైపోతుంది మన ఇండియా బౌలింగ్ వేయడానికి అని అనుకున్నాం. కానీ అది తిప్పికొడుతూ 174 రన్లే వాళ్ళకు చాలా పెద్దది అన్నట్లు చూపించడంలో మన ఇండియా చాలా సక్సెస్ అయింది వాళ్ళ బౌలింగ్‌తో. మెయిన్‌లీ లిటరల్లీ ఫస్ట్ ఓవర్‌లోనే క్వింటన్ డికాక్ లాంటి వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ అతనికి ఇండియన్ కండిషన్‌లో చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అతడు ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూస్తే మీరు అర్థమవుతుంది అతడు ఎటువంటి బ్యాటింగ్ చేస్తాడో మన ఇండియన్ కండిషన్స్‌లో. అలానే అతడికి ఇండియా అగైన్స్ట్ ఓడిఐస్‌లో ఏకంగా 6 సెంచరీలు ఉన్నాయి లిటరల్లీ. అటువంటి దిగ్గజ బ్యాటర్‌ని హర్షదీప్ సింగ్ అయితే ఒక మాస్టర్ ప్లాన్ వేసి 2 స్లిప్పుల్ని పెట్టి అతన్నైతే బోల్తా కొట్టించాడు. అలానే పవర్ ప్లేలోనే ఆ తర్వాత వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్‌ని కూడా ఈజీగా బోల్తా కొట్టించాడు ఒక ఇన్ స్వింగర్ బాల్‌కి. ఆ తర్వాత ఎక్కడ కానీ సౌత్ ఆఫ్రికా టీమ్‌ని నిలబడుకోవాలి అన్న ఒక థాట్ అయితే లేదు సౌత్ ఆఫ్రికన్ టీమ్‌లో. ఆఫ్‌కోర్స్ ఆ టార్గెట్ కూడా అంతే ఉంది. కానీ ఏ ప్లేయరే కానీ స్టడీగా నిలబడుకొని దాన్ని నెగోషియేట్ చేద్దామని ఎక్కడే కానీ అనుకోలేదు. వచ్చిన ప్రతి ప్లేయర్ అవుట్ అవుతూనే వస్తున్నాడు. మెయిన్‌లీ డేవిడ్ మిల్లర్ లాంటి ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్‌ని అయితే మన
హార్దిక్ పాండ్యా ఇప్పటికీ వరల్డ్ క్రికెట్‌లో ఒక 10 సార్లు అవుట్ చేసుంటాడు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో. ఇక మనము ఐపీఎల్ లాంటి లీగ్స్‌లో చూసుకున్నా కూడా అతడు 7 సార్లు అవుట్ చేశాడు డేవిడ్ మిల్లర్‌ని. అంత మంచి స్ట్రైక్ రేట్ ఉంది డేవిడ్ మిల్లర్ పైన హార్దిక్ పాండ్యాకి. ఇక ఎవ్వరే కానీ సరిగ్గా నిలవలేదు. ఆఫ్‌కోర్స్ మార్కో యాన్సన్ వచ్చి ఏదో 2 సిక్స్‌లు కొట్టిన తర్వాత అతడు ఓడిఐ మరియు టీ20లో ఎటువంటి బ్యాటింగ్ చేశాడో ఇక్కడ కూడా అటువంటి బ్యాటింగ్ చేసి ఇండియాకి ఏమైనా థ్రెట్ అవుతాడేమో అని అనిపించాడు ఒక సిచ్యువేషన్‌లో. కానీ అతన్ని కూడా వరుణ్ చక్రవర్తి సునాయాసంగా ఇంటికి పంపించాడు. ఇక మన ఇండియన్ బౌలింగ్ విషయానికొస్తే వేసిన 6 మంది బౌలర్లలో ప్రతి ఒక్కరు వికెట్లు తీశారు. అసలు ఏమన్నా బౌలింగ్ పర్ఫార్మెన్సా! మెయిన్‌లీ రైట్ ఫ్రమ్ హర్షదీప్ సింగ్ నుంచి లాస్ట్ శివం దుబే వరకు ప్రతి ఒక్కరు వికెట్ తీశారు. మెయిన్‌లీ జస్ప్రీత్ బుమ్రా అయితే ఈరోజు తీసిన 2 వికెట్లతో అతడు ఏకంగా 101 వికెట్లు తీసి మన ఇండియా తరపున ఏకైక బౌలర్ 3 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇక హర్షదీప్ సింగ్ అయితే 2 వికెట్లు తీశాడు. అలానే వరుణ్ చక్రవర్తి 2, అలానే అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్యా 1, శివం దుబే 1. హార్దిక్ పాండ్యా తీసిన ఒక్క వికెట్‌తో అతనికి 99 వికెట్లు వచ్చాయి టీ20 క్రికెట్‌లో. అతడు ఒక వికెట్ తీస్తే అతడు కూడా వన్ ఆఫ్ ద రేరెస్ట్ బౌలర్‌లో ఒకడిలాగా నిలబడిపోతాడు చరిత్రలో. థాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థాంక్ యూ ఫర్ ఇట్. హావ్ ఎ నైస్ డే.